వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఏపీ పాలిసెట్ 2026 రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, అక్కడ ఆన్సరింగ్ ఎలా చేయాలి అనేది. మీరు 10th క్లాస్ లెవెల్ వరకు కాబట్టి ఇప్పుడు వరకు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయటం అలవాటు, లేదంటే బిట్స్ ఏబిసిడీలు పెట్టడం అనేది అలవాటు. కానీ ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఉంటుంది. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా క్లారిటీ వస్తుంది. ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కనుక మీరు మెసేజ్ చేస్తే మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. ఆ ఓఎంఆర్ షీట్లో మనం కొన్ని డేటా ఫిల్ చేయాలి. అయితే ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఇది క్వశ్చన్ పేపర్ యాక్చువల్గా ఇదిగోండి, ఇలా ఓఎంఆర్ షీట్ రెండు సైడ్లు ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ పాలిసెట్ 2025 యొక్క మోడల్. సేమ్ మీకు కూడా అలానే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మీరు ఫిల్ చేయాల్సింది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. సపోజ్ ఇక్కడ 3+4 7 నెంబర్స్ ఉన్నాయి. ఈ 7 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ 7843210 ఇలా ఈ బాక్స్ లో ఫిల్ చేయాలి. అది కూడా యూజ్ బాల్ పాయింట్ పెన్ ఆర్ బ్లూ ఆర్ బ్లాక్ అన్నమాట. సో పెన్సిల్తో ఫిల్ చేయాలా లేదా పెన్తో ఫిల్ చేయాలా అనేటువంటి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ 1 వచ్చేసరికి మీరు పెన్నే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్. క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అంటే క్వశ్చన్ పేపర్ మీకు ఒక బుక్లెట్ నెంబర్ అనేది ఉంటుంది. టాప్ రైట్ కార్నర్ ఆర్ లెఫ్ట్ రైట్ కార్నర్లో మీకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. అలానే బుక్లెట్ కోడ్ అంటే మొత్తం కూడా యాక్చువల్గా 4 సెట్స్ ఉంటాయి. 4 సెట్లో ఒక సెట్టే మీకు ఇస్తారు. అది ఏ అయితే ఏ అని ఇక్కడ రాస్తారు, బి అయితే బి అని రాస్తారు. ఓకే. సో ఈ యొక్క బుక్లెట్ కోడ్ మీ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క రైట్ కార్నర్లో ఏదైతే రైట్ ఆర్ లెఫ్ట్ కార్నర్లో ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆల్ఫాబెట్ ఇక్కడ రాయాలి. అక్కడ బుక్లెట్ కోడ్ సీరియల్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ వేయాలి. దాని తర్వాత సర్టిఫికేషన్ బై క్యాండిడేట్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్న దగ్గర స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ దగ్గర మీకు ఎగ్జామ్ హాల్లో ఎవరైతే ఇన్విజిలేషన్ చేస్తారో వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ అనేది చేస్తారు. సో మీరు మిస్టేక్ చేయకుండా స్టూడెంట్ క్యాండిడేట్ అని ఉన్న చోట క్యాండిడేట్ అంటే మీరే మీ సిగ్నేచర్ పెట్టాలి. అంతేగాని కొంతమంది కంగారులో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ పెట్టేస్తారు. అది మిస్టేక్ చేయకూడదు. జస్ట్ క్యాండిడేట్ దగ్గర ఈ యొక్క బాక్స్లో ఈ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పైన మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సో అక్కడతో మీకు ఇక్కడ 3 ఇంపార్టెంట్. హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్తగా వేసుకోవాలి, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ వేయాలి, బుక్లెట్ కోడ్, నెక్స్ట్ సిగ్నేచర్. అంతే మీ పార్ట్. ఇన్ కేస్ వీటిలో మీరు ఏదైనా మిస్టేక్ చేసినా మీరు వెంటనే ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు కొంత మోడిఫికేషన్ రెక్టిఫికేషన్ చేస్తారు. బట్ మీరు మిస్టేక్ చేయటం వల్ల కొంత మీరు టెన్షన్ ఫీల్ అవుతారు. సో దానివల్ల ఇబ్బంది పడతారు అనమాట. ఆ టెన్షన్ ఉండకుండా ఉండాలి అంటేనే ఈ ప్రికాషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది రెండో సైడు ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఇదే మీ ఓఎంఆర్ని స్కాన్ చేస్తారనమాట. దీనిలో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆల్రెడీ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ద సెంటర్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ రాయకపోతే కనుక చక్కగా క్యాపిటల్ లెటర్స్లో మీరు రాయాలి. తర్వాత క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్, ఇందాక సీరియల్ నెంబర్ ఫస్ట్ సైడ్ రాశారు కదా, ఆ సైడ్ రాసింది ఇది రాసి
ఫస్ట్ 7 ఇదే సీరియల్ నెంబర్ అనుకోండి, 764321 అనుకోండి మీ యొక్క సీరియల్ నెంబర్. సో ఇక్కడ 7 దగ్గర, ఫస్ట్ 7 దగ్గర బబ్లింగ్ చేస్తారు, తర్వాత 6 దగ్గర బబ్లింగ్ చేస్తారు, తర్వాత ఇక్కడ 5 దగ్గర బబ్లింగ్ చేస్తారు, తర్వాత 4 దగ్గర బబ్లింగ్ చేస్తారు, అలా 3 దగ్గర, అలా 2 దగ్గర. సో ఇలా మీరు బబ్లింగ్ అనేది చేసుకుంటూ వస్తారు. సో ఏదైతే ఉన్నదో అలా 765431 ఇలా బబ్లింగ్ చేయాలి. ఇక్కడ నెంబరింగ్ చేయాలి. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, యూజ్ హెచ్బి పెన్సిల్ ఆర్ 2బి పెన్సిల్, పెన్సిల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఏ అనుకోండి, ఏ దగ్గర ఏ అనేది ఇక్కడ రాసి ఇక్కడ బబ్లింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ మొత్తం టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినటువంటిది 50, తర్వాత ఇక్కడ టోటల్గా 120 క్వశ్చన్స్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని 120లో ఇక్కడ ఏమి ఇచ్చారు, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, నెక్స్ట్ రిమైనింగ్ 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి ఇచ్చారు. సో ఇది ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇదిగోండి, మీకు ఇచ్చేటువంటి ప్యాటర్న్ మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇదిగోండి, ఓకే. ఇదంతా స్కాన్ చేసినండి. సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ రైట్ కార్నర్లో మీకు కోడ్ ఉంటుంది, పేపర్ కోడ్ ఏనా, బీనా, సీనా, డీనా అని. అలానే ఇక్కడ ఇలా బార్ కోడ్ ఇచ్చేసి పక్కన పైన మనకి సీరియల్ నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఆ సీరియల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆన్సర్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అంటే, ఈ యొక్క బబ్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బబ్లింగ్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆప్షన్ ఇది అనుకోండి, 1 అనుకోండి. సో ఆ 1ని కరెక్ట్గా రౌండ్ వరకు వెళ్ళాలి. అంతేగాని ఇలా టిక్కులు పెట్టడం ఇక్కడ మీకు చూపిస్తారు. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైడ్ 1లో ఉంటుంది. ఇదిగోండి, ఇదిగోండి, ఇది కరెక్ట్. ఫుల్గా బబ్లింగ్ చేయటం. అదే పార్షియల్గా చేయకూడదు, అంటే సగమే బబ్లింగ్ చేస్తే అది రాంగ్ కిందే ట్రీట్ చేస్తుంది. మీరు రైట్ ఆన్సర్ పెట్టినా కూడా రాంగ్గానే ట్రీట్ చేస్తుంది. వెరాజ్ ఇలా కొంతమంది టిక్కులు కొడతారు, టిక్కులు కొట్టినా కూడా అది వ్యాలిడ్ కాదు, మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ కాదు. సో ఏదైతే మీకు రౌండ్ ఉన్నదో ఆ రౌండ్లో నీట్గా బబ్లింగ్ చేసుకోవాలి. మీరు ఒక ఎరేజర్ అనేది పెట్టుకోండి, ఎరేజర్ పెట్టుకోండి, షార్ప్నర్ పెట్టుకోండి, అట్ ద సేమ్ టైం పెన్సిల్ మంచిది ఒక 2 పెన్సిల్స్ పెట్టుకోండి. ఆ యొక్క నీడిల్ అనేది కరెక్ట్గా బబ్లింగ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండే విధంగా పెట్టుకోండి. ఓకే. మేజర్ మిస్టేక్స్ చేసేవి ఇవి. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, ఈ యొక్క పెట్టినటువంటి ఆన్సర్స్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే. అరేంజ్ చేసేటప్పుడు ఏమైంది, ఇప్పుడు నువ్వు సపోజ్ ఇది ఆన్సర్ పెట్టావు, 51 క్వశ్చన్ 4th ఆప్షన్ పెట్టావు. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నువ్వు రివైజ్ చేసుకున్నప్పుడు దీని ఆప్షన్ డి కాదు, ఏ అనుకున్నావు. వీటిని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసేటప్పుడు మీరు ఏంటి అంటే ఓ ప్రెస్ చేసేయద్దు. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్లాకిష్నెస్ అంతా కూడా ఈ షీట్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అది స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా అరేంజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ ఓఎంఆర్ షీట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇంకొకటి, కొంతమంది ఆ ఓఎంఆర్ షీట్ మీద హ్యాండ్స్ పెట్టడము, లేదంటే మీకు ఇది సమ్మర్ కాబట్టి స్వెట్ వచ్చినప్పుడు ఆ చేయి తీసుకువెళ్ళి దాని మీద పెట్టడం అలా చేస్తారు. అలా చేసినా కూడా ఆ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది, అంటే డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. దాన్ని మడిచి పెట్టకూడదు, ఫోల్డ్ చేయకూడదు. వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా వాళ్ళకి రిటర్న్ చేయాలన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటిది. సో ఎగ్జామ్ విత్ ఇన్ 2 or 3 డేస్లోనే ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. అలానే ఇంకా ఎవరికైనా మెటీరియల్స్ కానీ లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ రెఫర్ చేసుకోవాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో
మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఆ పీడిఎఫ్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఎలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.